సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి. మా పాండ్ చాలా నిండిపోయింది. నాకెంత ఆనందంగా ఉందో! ఎక్కడ చూసినా నీళ్ళే కనబడుతున్నాయి. మాకింక ఎలాంటి ఢోకా లేదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరూ ఈ నీళ్ళలో చాలా ఆనందంగా ఉన్నాం మేము. అయ్యో! ఏంటి రాత్రి పడుకొని పొద్దున లేచేసరికి నీళ్ళన్నీ ఎండిపోయాయి. ఇంత చిన్న పిల్ల కాలువలాగా అయిపోయింది. నా ఫ్రెండ్స్ ఎవరూ కనబడట్లేదు. అయ్యో! ఎలా ఇప్పుడు? నాకు భయమేస్తుంది. అమ్మో! ఈ నీళ్ళలోకి విషాల్ని వదిలేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అందరూ ఫ్యాక్టరీస్ కట్టేసి, ఇల్లు కట్టేసి మాలాంటి వాళ్ళని కన్సిడర్ చేసుకోవట్లేదు. చూడండి, నీళ్ళు మొత్తం ఎర్రగిపోయి విషమయమైపోయాయి. నా ఫ్రెండ్స్ అందుకే కనబడట్లేదు. నాకు ఏదోలాగా ఉంది. నేను రేపు మిమ్మల్ని చూస్తానో లేదో. నీళ్ళన్నీ నిండిపోయి బండలు బయటకొచ్చేసాయి. నాకసలు శ్వాస ఆడట్లేదు. ఆ! ఆ! దేవుడా! ఆ! 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 పిల్లలు, ఈ కథని చూసిన తర్వాత మీకేమర్థమయ్యింది? మనం ఇలాంటి ఇల్లు కట్టడం వల్ల, ఇలాంటి ఫ్యాక్టరీస్‌ని కట్టి, అందులో విడుదలయ్యే విషపూరితమైన నీళ్ళని చెరువుల్లోకి, నదుల్లోకి వదలడం వల్ల, ఈ విషపూరితమైన నీళ్ళు ఆ నదుల్లోకి వెళ్ళి, అందులో ఉన్న జీవాలని నశింపజేస్తున్నాయి. తరువాత మానవాళికి కూడా నీరు లేకుండా ఇలా నీరంతా గడ్డగట్టుకుపోయి, మనందరికీ కూడా నీటి కొరత ఏర్పడుతుంది. సో, ఇప్పటి నుంచే మనము చాలా మైండ్‌ఫుల్‌గా మన న్యాచురల్ రిసోర్సెస్‌ని సేవ్ చేసుకుందాం. మన చుట్టూ ఉండే నీరు, గాలి, నేల అని ఎలాంటి పొల్యూషన్‌కి గురి కాకుండా చూసుకోవడం మన బాధ్యత. లేదంటే చూసారు కదా, ఫ్యూచర్ జనరేషన్స్‌కి వాటర్ కానివ్వండి, అన్‌పొల్యూటెడ్ సాయిల్ కానివ్వండి, అన్‌పొల్యూటెడ్ ఎయిర్ కానివ్వండి దొరకడం కష్టమవుతుంది. ఇప్పటి నుంచి మనందరము మైండ్‌ఫుల్‌గా, రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుదాం. థాంక్ యూ.